సీన్ అండి. ఇది నేను ఒకసారి పుట్టపర్తి వెళ్ళామండి సాయిబాబా గారిని చూద్దామని. వెళ్తే ఆయన ఇంకా ఇంకో 2-3 yearsలో ఆయన కాలం చేస్తారనగా ముందు వెళ్ళామండి. అందరు లైన్ కూర్చుంటేనండి స్టూడెంట్స్ వచ్చి అందరు సైజ్ చేస్తానండి. ఒక 50-60 మంది వెళ్తాను. నా చేతులు ఎంత చూస్తా కట్టేది అంటున్నారండి. నాకు ఇంకా స్ట్రైక్ అవ్వాల. ఏంటి ఇట్లా సైజ్ చేస్తున్నారు పిల్లలు అనుకున్నా. ఆ తర్వాత అంతా అయిపోయింది, అది ఆయన పలకరించింది, అది వెళ్ళిపోయింది. అందరికి ఫ్రూట్స్ పంచి పెడుతున్నారు పిల్లలు వచ్చండి. ఇట్స్ ఏ మ్యాండేటరీ ఎక్కడ కట్టేది అన్నాడు. అంటే నాకు అప్పుడు 8 years అయిపోద్దండి ఆ సినిమా రిలీజ్ అయ్యి. నాకు గుర్తులేదు. ఈ పిల్లలు చూడండి అంత గుర్తుపడుతున్నారండి. అదే మరి ఒక్క సీన్ చాలండి సీన్ అండి ఎప్పటికైనా. ఆ తర్వాత దాని తర్వాత అండి పోకూరు బాబురావు గారి రణం సినిమా, గోపీచంద్ గారి హీరో. అవును, అమ్మ రాజశేఖర్ డైరెక్టర్. అవును. పిలిపిచ్చి బాగా చేస్తాడని పెట్టారండి. వేరే అనుకున్నారేమో పెడితే బాబురావు గారు ఏంటి వీడు కామెడీ చేస్తాడా లేదా ఏంటి అని ఆయన నా ఇంకే చూస్తున్నాడు అంతండి. పొలాచిలో షూటింగ్ ఆయన చేస్తాం చూసి, ఓర్ని నువ్వు కూడా కామెడీ చేస్తావా అంటానండి. అదేంటండి ఇస్తే ఎవరైనా చేస్తాం కదా అన్నయ్య అంటే, లేదా చాలా బాగా చేసావా, నాకు చాలా నచ్చింది. ఇమీడియట్లీ ఆయన సినిమా నెక్స్ట్ సినిమా తీసినప్పుడు, ఒంటరి అనే సినిమా తీసినప్పుడు మన నాంది రమణ ఆయన డైరెక్టర్. నాంది రమణ చిట్టి కామెడీ ఆయన చూపించేదిగో మా రణం చేశాడు పెడదామని. నరేష్ గారి బ్రదర్గా, పరుచు వెంకటేశ్వర గారి ఫాదర్గా, మళ్ళీ ఫ్యామిలీ ట్రాక్ అంతా గోపిచంద్ గారి బ్రదర్గా. వాళ్ళు నాకు అనుకున్న కామెడీలోకి వెళ్ళిపోతే బాగా హ్యాపీ అనుకున్నాం. మరి తర్వాత మళ్ళీ బ్రేక్ వచ్చింది. అలా తర్వాత ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ సంక్రాంతి కోసంలో అది అంటే మీరు నేను ఊరికే ఇది ఒక టెక్నికల్ క్వశ్చన్, టెక్నికల్ అబ్జర్వేషన్. అంటే మీరు ఎప్పుడు సీరియస్ గా, డీసెంట్ గా, డిగ్నిఫైడ్ గా వచ్చి వెళ్ళిపోయే ఆ మెయింటెనెన్స్ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అది సినిమా ఇండస్ట్రీకి సూట్ అవ్వలేదేమో అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా సరదాగా ఉండడం, జోకులు వేసుకుని బాగానే ఉంటానండి. నాతో అందరు లైక్ చేస్తారండి. పెద్ద హీరోలు కానించి, చిరంజీవి గారు కానించి, బాలకృష్ణ గారు చాలా సినిమాల్లో సపోర్ట్ చేశారు నాకు. చిరంజీవి గారి సినిమా ఏం చేశారు? చేశానండి. ఇదివరకు మాస్టర్లో చేశాను, టాగూర్లో చేశాను, మళ్ళీ మొన్న గాడ్ ఫాదర్లో చేశానండి. చాలా మినిస్టర్ క్యారెక్టర్ త్రూఅవుట్ ఉంటాం. కరెక్ట్. అన్నయ్య కూడా బాగా పలకరిస్తారు. మళ్ళీ కళ్యాణ్ బాబు కూడా చాలా బాగా పలకరిస్తారు. ఆయన కూడా ఆయన భీమ్లా నాయక్ చేశాను. ఆ తర్వాత వకీల్ సాల్లో చేశాను. బాలకృష్ణ గారి సినిమాల్లో చాలా క్యారెక్టర్లు చేశారు. ఆయన సెంటిమెంట్ కూడా నన్ను సపోర్ట్ చేశారు చాలా సినిమాల్లో. ఓకే, బాలకృష్ణ గారు. మీకు ఏదైనా అంటే సినిమా బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందండి? మీ వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉండడం ఏమి లేదు, ఎవరు లేరు. మీరంతా ఒంటరి పోరాటమే ఇక్కడికి వచ్చి. అంతేనండి. అట్లా నాగార్జున గారి సినిమాలు చాలా చేశారండి. వెంకటేష్ బాబు కూడా అంతకుముందు వసంతం సినిమా, అంతకుముందు సినిమా, ఈ సినిమా చేశాడండి. తర్వాత ఇక యంగ్ హీరోలు అందరూ ఉన్నారండి. రామ్ చరణ్ గారు మనకు గేమ్ చేంజర్ చేసాం. బన్నీ గారు దాంట్లో అలా వైకుంఠపురం చేసామండి. ఆ తర్వాత ఈయన మన జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రవాల ఇవన్నీ చేసామండి. అందరు హీరోలతో అందరూ బాగుంటారండి. నాకు సాయిధరం తేజ, సుబ్రహ్మణ్యం పరిచయాలు ఇట్లా చేసామండి. అదే మీకు కెరీర్ అంతటికీ సరిపోయిన ఒక హిట్ వచ్చేసిందండి సంక్రాంతికి వస్తున్నాం. అట్లాగే ఈ బ్యానర్ లో ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ నా హోమ్ బ్యానర్ లో ఫీల్ అయ్యేది. మన సితారా ప్రొడక్షన్ ఏంటండి, నెక్స్ట్ ఏంది మన దిల్ రాజు గారిది, మైత్రి మూవీస్ వాడిది. ఇప్పుడు ఉన్న పెద్ద బ్యానర్లు అన్నిట్లో చేశానండి నేను. ఒక ప్రభాస్ గారి సినిమా చేయలేదండి. ఆయన అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలో రాలా ఆపర్చునిటీ. కలిసినప్పుడు కూడా చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. లాస్ట్ టైం భగవంత్ కేసరి జరిగేటప్పుడు పక్కనే సెట్ లో మారుతి గారి జరుగుతుంటే రాజాసాబ్కి వెళ్తే కూడా లేచి పలకరించారండి. మేమందరం కలిసి వెళ్ళాం. బ్రహ్మాజీ, నేను, అనిల్ రావుపూడి గారు అందరు కలిసి పక్కనే ఆయన బాగా పలకరించారండి. అదొకటి ఆయన దాంట్లో రాలేదు. కానీ మిగతా అందరూ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ పెద్ద హీరో అందరూ ఇష్టం నాకు. పెద్ద హీరోలు అందరూ నన్ను బాగా పలకరిస్తారు. అందరూ అట్లా. అంటే మీరు నార్మల్ గా ఇప్పుడు ఈ రన్ ఆఫ్ ది కెరీర్ ఇన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ స్పానింగ్ 4 decades అయిపోతున్నది ఈజీగా. అవునండి. మరి ఇలాంటి కెరీర్ లో మనం ఇక్కడ నిలదొక్కుకోలేము, మనం ఇంకో ప్రయత్నం ఏదైనా చేసుకోవాలి అని అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి మీకు? అనిపించింది కానండి. సరే ఇంకొకసారి ట్రై చేద్దాం అనుకున్నట్టు, వెళ్ళిపోదాం అనుకున్నాడు, ఏదో మంచి క్యారెక్టర్ తగలటం. అవునా? ఉండడం సర్లే వచ్చింది అవకాశం, బాగానే ఉంది కదా, చేస్తున్నాం కదా. అది ఏ టైంలోనండి మీకు అలా అనిపించడం అన్నది? అంత విగ్రస్ గా నాకేంటంటే డబ్బులు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా కంఫర్టబుల్ గా నేను. మీరు క్యాష్ పార్టీయా? క్యాష్ పార్టీ అని కాదు, ఇబ్బంది లేదు. అంటే నాకు ఇవ్వాల్సిందే నాకు అని అంత గట్టి పట్టి
నేను ఎప్పుడు ప్రెషర్ ఇచ్చింది లేదండి ప్రొడ్యూసర్లు ఏంటి ఎవరినైనా సరే. ఉమ్. ఇచ్చినంత ఇచ్చి ఓకే నేనేం మాట్లాడి ఇంకా తెలుపు చదువుకి వెళ్ళిపోవటమేనండి. అంతేనా? అంతేనండి. మీరు వెల్తీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టున్నారు. పూర్వీకులు ఉన్నప్పుడు ఉంది కానండి, ఇప్పుడు అంటే ఓకే మా వరకు ఓకే హ్యాపీ. అదేలేండి. అంటే వాళ్ళు ఇప్పుడు వెంటనే మీకు చెక్ రాసి ఇవ్వకపోతే కుదరదు అన్న అలాంటిది ఎప్పుడు ఇబ్బంది ఏం లేదు, లేదు. అసలు ఎప్పుడు లేదండి. అవునా? ఇప్పటికి నాకు ఇవ్వని వాళ్ళు బాగా మాడతారు, ఇచ్చిన వాళ్ళు బాగా మాడతారు అంత నన్ను చూడగానే. కాదు, ఇవ్వని వాళ్ళు బాగా మాట్లాడడం కాదు, ఇవ్వని వాళ్ళతో మీరు కూడా బాగా మాట్లాడతారు, అది ఇంపార్టెంట్ అది అండి కదా. అవునండి. మీరు మెయింటైన్ చేసుకున్నారు. సో మీకు సినిమా ఇండస్ట్రీలో ఉండే ఒడిదుడుకులు మీ మీద అంత ఎక్కువగా ప్రభావం చూపించలేదు అసలు కదండి. బట్ ఇన్ జనరల్ అయితే కొంచెం క్రిటికలే కదా ఉంటది. ఆ కెరీర్ ని నిలబెట్టుకోవడం, అవును. దాంతో పాటు పర్సనల్ లైఫ్ ని అవును. హ్యాండిల్ చేయడం, ఇవన్నీ మీకు తేడా తెలియలేదు కదా. కేక్ లాగా అలాగా వెళ్తున్నాం, హ్యాపీగా ఉంది లైఫ్. ఆ, ప్రతి చోటకి వెళ్ళినా సరే అందరూ రెస్పెక్ట్ గా ఉంటారు, చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళు అయినా సరే అందరూ నన్ను పలకరిస్తారండి. ఓకే. ఒక యూనిట్ కి వెళ్ళగానే అందరూ నన్ను హ్యాపీగా పలకరిస్తారు. అంటే అంటే హీరో బాలకృష్ణ గారు కూడా ఆప్యాయంగా, చిరంజీవి గారు అన్నయ్య కూడా, అవును, ఎవరైనా సరే బాగా కళ్యాణ్ బాబు గారు అంటే మీ బిహేవియర్ మంచి బిహేవియర్ కదండి. గాడ్ గిఫ్ట్ బిహేవియర్ మంచిదైతే ఏదో అంటారు చూడండి, నోరు మంచి అయితే ఊరు మంచి అని, ఆ పద్ధతిలో. బట్ మీరు నేను ఇలాంటి క్యారెక్టర్లు చెయ్యాలి, ఇలాంటి క్యారెక్టర్లు చేస్తే నా ఇన్నాళ్ళు నేను ఇన్స్టిట్యూట్ లో పొందిన ట్రైనింగ్ లేకపోతే ఈ అనుభవం ఇవన్నీ బాగా వర్కౌట్ అవుతాయి, మంచి క్యారెక్టర్ పడితే బాగుండు అని అనుకున్నప్పుడు మీకు నిజంగా మీకు సంతృప్తి కలిగించిన క్యారెక్టర్లు మీకు పడ్డాయండి? పడినాయండి, కానీ సినిమా ఆడపోయేటప్పటికి అదే ఇందాక మీరు అట్లాగే బాలకృష్ణ గారి సినిమా చెప్పారు, అదే అని కాదండి. మళ్ళీ కన్నడలో కూడా నేను ఎఫ్ఎన్సీ క్లబ్ లోంచి వస్తుంటే దండుపాలెం డైరెక్టర్ శ్రీనివాసరాజు గారు చూసి, మీరు ఆర్టిస్ట్ కదండి? అవునండి అని. అంటే నేను పురి గారి దగ్గర మిమ్మల్ని చూశానండి, ఐ విల్ గివ్ యూ నైస్ ఆపర్చునిటీ అన్నాడు. ఏదో బెంగళూరులో ఉన్నారు ఆయన, మనకి పిలిచేస్తామండి ఫోన్ నెంబర్ తీసుకున్నారు, పట్టించుకోవాలి, ఇచ్చాం. 1 month తర్వాత ఇప్పుడు పిలిచారు, ఓ మేనేజర్ ఎవరు ఫోన్ చేసి, బెంగళూరు నుంచి అండి, పలానా సినిమా అంటండి, డేట్స్ అయింది నోట్ చేసుకోండి సార్, బ్యాంకాకు తంజావూరు అని చెప్పారండి. అబ్బో బ్యాంకాక్ తంజావూరు మొన్న పిలిచేవాళ్ళు ఎవరు అనుకున్నాను. తీరా చూస్తే ఆ ప్రొడ్యూసర్ గారు మాకు తెలుసండి, సిఆర్ మనోహర్ గారండి, మహాత్మా సినిమా అన్ని తీశారు చూడండి, ఇక్కడ ఆయనే తీశారండి ఉపేంద్ర గారితో శివం అనే సినిమా, అదే ఆ డైరెక్టర్ తోనండి, దండుపాలెం డైరెక్టర్ శ్రీనివాసరాజు. అనుకోకుండా ఆయన పిలిస్తే ప్రొడ్యూసర్ ఆయన మనవాళ్ళకి వెళ్ళి హ్యాపీ మనం బాగా తెలుసండి, వెళ్ళాము చేసి వచ్చేవాడిని. మంచి క్యారెక్టర్ ఇచ్చారండి ఆయన. మన రవిశంకర్, మన సాయి కుమార్ వాళ్ళ బ్రదర్, డబ్బింగ్ నేను, మునిగౌడు, ముగ్గురు విలన్స్ అని పెట్టాను. నేను అడగల, బాగుంటుంది అట్లండి, చేయండి మీరు అని డైరెక్టర్ గారు ఆయన ఎంకరేజ్ చేసి. అప్పుడు చాలా మంది ఉన్నారండి, ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్ డైరెక్టర్లు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారి సినిమా చేస్తున్నాం, అన్ని సినిమాలు చేస్తున్నాం, విజయశాంతి గారు చేసేదండి. ప్రదీప్ అయిన సెకండ్ ఫిల్మ్ అండి, ఆయన కూడా చాలా ఎంకరేజ్ గానే రండి, ఇది మంచి క్యారెక్టర్ ఇచ్చారండి. అవునా? అదే మీ సీనియారిటీ మీకు ఇప్పుడు బాగా వర్కౌట్ అవుతున్నట్టుంది. అంత గాడ్ గిఫ్ట్ అండి, మనం ఉన్న దారిలో మనం వెళ్తాం. కాదు, ఇన్ జనరల్ గా అంటే ఒక జనరేషన్ మారిన తర్వాత ఇంకో జనరేషన్ డైరెక్టర్లు వచ్చిన తర్వాత మీలాంటి సీనియర్ యాక్టర్స్ పట్ల వాళ్ళకు గౌరవం ఉంటుంది. గౌరవం చాలా, అందరూ బాగా చూస్తున్నారండి ఇప్పుడు వచ్చే జనరేషన్ డైరెక్టర్లు అంతా. అసలు మీరు ఏ రకమైన క్యారెక్టర్ కి అయితే నేను పర్ఫెక్ట్ అని ఎప్పుడో మీరు అనుకోవచ్చు కానండి, ఏమవుద్దంటే అండి, ఇప్పుడు మీరు డైరెక్టర్ మీ విజన్ లో ఈ చిట్టి గారిని ఈ క్యారెక్టర్ లో పెడితే ఎలా ఉంటుందని మీరు అనుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేను అనుకున్నా నాకు గబుకుని మీరు ఇవ్వలేరు కదండి. నేను ఈ క్యారెక్టర్ చేస్తాను నాకు ఇవ్వండి డైరెక్టర్ కూడా అడగలేం కదండి. అవును, ఇప్పుడు మన సొంతంగా ప్రొడ్యూస్ చేసి మనం చేస్తే ఏమైనా చేస్తే మనం ఈ క్యారెక్టర్ చేయాలి అని ఆ డైరెక్టర్తో మౌల్డ్ చేయించుకుని చేయొచ్చేమో కానండి, మీకు ఒక విజన్ ఉంటుంది, ఓ క్యారెక్టర్కి ఇతను సూట్ అవుతాడులే అని మీరు అనుకుంటే డైరెక్టర్